మన ఏఎన్ఎంస్ కి మన హెల్త్ సెక్రటరీస్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ కార్యక్రమం చాలా మంచి విషయం అండి. మీరు మంచి స్టెప్ తీసుకుని మా డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా చక్కటి సూచన చేశారు వెంకటరత్నం గారు కానీ మన జిల్లా ప్రెసిడెంట్ గారు కానీ. మీ తరపున మీ బాటలోనే మేము కూడా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా తరపున మేము కూడా సమాయత్తం అవుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారన్నది వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జస్టిస్ జస్టిస్ జస్టిస్. అమ్మ మీరు ఎవరు ఆధారపడవద్దు. మన వెనకాల సింహం లాంటి కేఆర్ సూర్యనారాయణ గారు, మన కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు. మనకు వచ్చిన ఇబ్బందులు మనం ఏ రోజు వాళ్ళు చెప్పిందే తలపుకుంటూ వెళ్తున్నాం. ఏం చేద్దంటే చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిందే వాళ్ళు అమలు చేయలేనప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మన అధికారి ఇచ్చింది మనం ఎందుకు అమలు చేయాలి? మన టైమింగ్స్ ఏంటి? రాత్రి 10ంటికి కూడా హెచ్వి గారో లేదా మెడికల్ ఆఫీసరో మనకు మెసేజ్ చేయటం ఏంటి, ఫోన్ చేయటం ఏంటి? ఈ యాప్లు అది అవ్వలేదు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అంటే ఎన్ని చేస్తారో ఒక చేతి మీద. ఒక సెక్రటరీ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ లో చేసి హెచ్వి గారు అడుగుతారు, సూపర్వైజర్ గారు అడుగుతారు, మెడికల్ ఆఫీసర్ అడుగుతారు. అటు కాకుండా పంచాయతీ సెక్రటరీ అడుగుతారు, లేదా ఎండిఓ గారు అడుగుతారు. ఏం చేయగలరు ఒక మనిషి? ఆ ట్యాబ్లు పనిచేయవు, ఆ సెల్ ఫోన్స్ పనిచేయవు. దాని మీద ఎవరన్నా ఏదైనా తీసుకుంటున్నారా? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు తిరగబట్టలేదు? మనం ఎందుకు మౌనం వహించాలి? మనకు సంక్రమించవలసిన హక్కుల గురించి మనం ఎందుకు ఫైట్ చేయకూడదు? మీరందరూ మీతో పాటు మేము, మాతో పాటు మీరు అందరం ఏకతాటి మీద ఉంటే ఏ అధికారి వచ్చినా మనం భయపడవలసిన పని లేదు. ఏ షోకాజ్ నోటీస్కి మనం ఎవరు పని లేదు. ఓకే, మీరు ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. పైగా 5 వరకు డ్యూటీ చేసి ఒకళ్ళు తొందరగా బయలుదేరి వస్తున్నారు. ఇది మామూలు విషయం కదండి. అంటే ఎంత పెయిన్ ఉందన్నది మీ అందరితో కూడా మేము చూస్తున్నామండి. ఒక ఏఎన్ఎం గారు ఎంత సఫర్ అవుతున్నారు, లేదా హెల్త్ సెక్రటరీ ఎంత సఫర్ అవుతున్నారు అన్న విషయం గురించి. ఇది ఇలా వదిలేస్తే వాళ్ళు చెప్పింది మనం చేసుకుంటూ వెళ్తుంటే తలుపుకుంటూ వెళ్తుంటే ఎప్పటికీ అలాగే చేయించుకుంటారు. మనం ఒకసారి స్టాప్ చేస్తే ఎఫ్ఆర్ఎస్ విషయంలో ఎంతమంది మన సోదరిమణులు డెత్ అయ్యారు, యాక్సిడెంట్లు అయ్యారు ఎవరికైనా తెలుసా? స్టేట్ వైడ్ ఆ లెక్కలు ఎవరికైనా తెలుసమ్మా? ఎందుకు దానికి మనం ఎందుకు ఇవ్వాలి? మన 24 మనం నెచ్చుకోమని వచ్చి మన పై అధికారులు ఉన్నారు కదా, మన జాతనం లేదా వాళ్ళ కళ్ళు కనిపించవా? మనమైనా లోకువా? వాళ్ళకి లేదా? ఎందుకు మనం ప్రతిదానికి బెండ్ అయిపోవాలి? ఒక్క రోజు లేదా 2 రోజులు లేదా 1 వీక్ మనందరం మొత్తం అన్ని జిల్లాలు అనుకుని మొత్తం ఎఫ్ఆర్ఎస్ ఆఫ్ చేద్దాం. ఏంటో ఎఫ్ఆర్ఎస్ చేయడం ఆఫ్ చేద్దామండి. ఎఫ్ఆర్ఎస్ ముఖ్యం కాదు కదా. ఎఫ్ఆర్ఎస్ చేసేసి మన ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఇవన్నీ చేయట్లేదు, యాప్స్ అన్ని చేయట్లేదా? 1 కాదు 2 కాదు ఎన్ని యాప్స్ ఇస్తున్నారు రోజుకి? ఇది అవ్వలేదు, అది డౌన్లోడ్ అవ్వదు, మళ్ళీ ఇంకో రెడీ అయిపోతుంది. ఎన్ని చేసుకొస్తారు? సూపర్వైజర్ ఒకటి అడుగుతారు, మెడికల్ ఆఫీసర్ ఒకటి అడుగుతుంది, లేదా పైనుంచి డిఎంహెచ్ గారు ఒకటి అడుగుతారు. ఓకే చేస్తాం, కానీ టైం ఏది? ఎన్ని చేయాలి? మన ఎఫ్ఆర్ఎస్ అందరూ కూడా ఒక మాట అనుకుని జిల్లాల్లో 3 జిల్లాలు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అని అనుకుని ఒక 2 రోజులు 3 రోజులు ఎఫ్ఆర్ఎస్ ఆపుదాం. ఏం జరుగుతుందో చూద్దాం. మనం చేస్తున్నాం లేదో మనకు తెలుసు కదా, మన ట్యాబ్లు చూపిస్తాయి కదా, మన లొకేషన్ చూపిస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఉంది కదా మన డేటా అంతా. మరి ఎందుకు మనం కంగారు పడిపోవడం? ఇటువంటివన్నీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదో ఏకతాటి మీద ఒక నిర్ణయానికి వస్తే 1 or 2 మెంబర్స్ ఎలాగా అటు ఇటు వెళ్తూ ఉంటారు. వాళ్ళని వదిలేసి నెంబర్ ఆఫ్ పీపుల్ మనం ఏది అనుకున్నామో దాని నిమిత్తం ప్రయాణం అవుతే తప్పనిసరిగా మన కోరికలన్నీ మన కోరికలేం కదండి, మన హక్కులు మనం రక్షించుకునే వాళ్ళు అవుతాం. ఎలాగా రాజమండ్రి మొదలు పెట్టారు కాబట్టి నెక్స్ట్ దీన్ని స్పోర్టివ్గా తీసుకుని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కూడా మొదలు పెడతాం. కార్యక్రమం ఏమో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామండి. తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు అందరూ ఉండాలి, మీ సపోర్ట్ అందరికి ఉండాలి. ఎందుకంటే ఏ ఉద్యోగాన్ని మీరే మొదలు పెడుతున్నారు ఇక్కడ. పూర్వం నుంచి ఉన్నదే మన ఆంధ్రప్రదేశ్కి. ఇంకా సమయభావన ఉంది, మరి ఇంకా పెద్దలు మాట్లాడవలసి ఉన్నారు కాబట్టి ఇంకా కన్మ విషయాలు మన వాళ్ళు మాట్లాడతారండి. థ్యాంక్ యూ సార్. అందరికీ మా స్పీచ్ మరి నచ్చిందో లేదో, లేదంటే మేము చెప్పగలదో లేదో, మాకు కొత్త విషయాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఉంటాను సార్, నమస్కారం. చూడండి సార్.